పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణిపై మరో కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్లో సుధారాణిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లాకు ఆమెను తరలించారు. జిల్లాలోని ఆముదాల వలస కోర్టులో సుధారాణిని హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు ఆదేశంతో ఆమెను పాతపట్నం సబ్ జైలుకు తరలించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే నెపంతో పెద్దిరెడ్డి సుధారాణి దంపతులను పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే గుంటూరు జిల్లా కోర్టులో జరిగిన విచారణలో ఆమె జడ్జికి వెల్లడించారు. అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో సుధారాణికి గాయాలైనట్లు గుర్తించారు వైద్యులు. ఈ క్రమంలోనే గుంటూరు జైల్లో ఉన్న సుధారాణిపై పోలీసులు మరో కేసు నమోదు చేయటం కూటమి సర్కార్ దమనకాండకు నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణిపై మరో కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్లో సుధారాణిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లాకు ఆమెను తరలించారు. జిల్లాలోని ఆముదాల వలస కోర్టులో సుధారాణిని హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు ఆదేశంతో ఆమెను పాతపట్నం సబ్ జైలుకు తరలించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే నెపంతో పెద్దిరెడ్డి సుధారాణి దంపతులను పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే గుంటూరు జిల్లా కోర్టులో జరిగిన విచారణలో ఆమె జడ్జికి వెల్లడించారు. అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో సుధారాణికి గాయాలైనట్లు గుర్తించారు వైద్యులు. ఈ క్రమంలోనే గుంటూరు జైల్లో ఉన్న సుధారాణిపై పోలీసులు మరో కేసు నమోదు చేయటం కూటమి సర్కార్ దమనకాండకు నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.